హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే చేసుకోండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్లు నా వీడియోకు బలం. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ స్పందనను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇక ఇవాటి సబ్జెక్ట్ లోకి వెళ్దాం. అరటి ఆకులు. ఈ పేరు వినగానే ఏదో మొదలు మెదిలింది కదా. అరటి ఆకుల్లో భోజనం చేస్తాం. ఎక్కడైనా ఆలయాల్లో గానీ కొన్ని హోటళ్లలో గానీ అరటి ఆకుల్లో భోజనం వడ్డిస్తారు. కొంతమంది శుభకార్యాలకు కూడా అరటి ఆకుల్లో భోజనం పెడతారు కదా. అయితే అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్లే కాదు, ఆ అరటి ఆకుల్లో ఉండే ప్రయోజనాలు, ఔషధ గుణాల గురించి కూడా తెలుసుకుందాం. అరటి ఆకుల ఔషధాలు మాకెందుకంటారా? ఆగండి. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మెడికల్ షాప్ కు వెళ్ళడం, ఏదో టాబ్లెట్ తెచ్చుకొని అప్పటికప్పుడు రిలాక్స్ కావడానికి అందరం అలవాటు పడిపోయాం. కానీ దీర్ఘకాలంలో అంటే లాంగ్ లైఫ్ లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వెంటాడతాయి. ఇప్పుడు ఏమీ తెలియదు, వయసు మీద పడే కొద్దీ ఆ ఎఫెక్ట్ అంతా మన శరీరం మీద పడుతుంది. కాబట్టి నాచురోపతి అంటే సహజ సిద్ధంగా దొరికే వాటి ఔషధ గుణాల గురించి కూడా తెలుసుకుంటే ప్రయోజనం కాదంటారా? అరటి ఆకులతో ఉన్న ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటి ఆకును తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పలు పరిశోధనల్లో కూడా తేలింది. అరటి ఆకులో శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అరటి ఆకులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఔషధ గుణాలు, ఖనిజాలు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది పటిష్టంగా తయారవుతుంది. శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో కూడా పోరాడుతుంది. ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ తో అయినా పోరాడి త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అరటి ఆకులో ఎసెన్షియల్ ఫైటో న్యూట్రియంట్స్, సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. మరి అరటి ఆకుల్ని తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. గాయాలకు మందు. బొబ్బలు, కాలిన గాయాలు లేదంటే కత్తితో కోసుకున్న గాయాలు వంటిపై అరటి ఆకును డ్రెస్సింగ్ గా ఉపయోగిస్తారు. ఈ మృదువైన ఆకులు కాలిన గాయాలపై కూల్ సెన్సేషన్ అందిస్తాయి. సాంప్రదాయకంగా బొబ్బలు తగ్గడానికి కొబ్బరి నూనెతో పాటు అరటి ఆకులను ఉపయోగిస్తారు. వెక్కిళ్లకు వెక్కిళ్లు ప్రతి ఒక్కరికి ఎదురయ్యేవే. కొన్ని నిమిషాల్లో తగ్గిపోతాయి. అయితే కొన్నిసార్లు వెక్కిళ్లు కలవర పెడతాయి, వదలకుండా బాధ పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కాల్చిన అరటి ఆకులను తేనెలో కలిపి తింటే వెక్కిళ్లు ఆగుతాయి. స్కిన్ కేర్ కు అరటి ఆకులు తినడం వల్ల చర్మానికి ఎంతో మంచిది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా చర్మంపై అలర్జీలు, దద్దుర్లు మొదలైనవి రాకుండా సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు కూడా బలంగా, దృఢంగా ఉంటుంది. 2018లో చేసిన ఓ పరిశోధనలో అరటి ఆకులలో అధిక మొత్తంలో లిగ్నన్ అనే పదార్థం ఉన్నట్టు కనుగొన్నారు. ఇది కొత్త కణాలను సృష్టిస్తుంది, పాత వాటిని నాశనం కాకుండా కాపాడుతుంది. కాబట్టి అరటి ఆకులను సన్ స్క్రీన్ గా కూడా ఉపయోగించవచ్చు. జీర్ణ వ్యవస్థ కోసం, కడుపు సంబంధిత వ్యాధులకు అరటి ఆకు జీర్ణ లక్షణాలను మెరుగుపరుస్తుంది. అతిసారం, విరేచనాలకు విరుగుడుగా పనిచేస్తుంది. అందుకే పూర్వీకులు అరటి ఆకులో భోజనం చేసే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. అరటి ఆకులు కాల్చిన బూడిదను తాగడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపులో మంట, అజీర్ణం నుంచి ఉపశమనం కలుగుతుంది. డయాబెటిస్ కు మెడిసిన్. అవునండి, అరటి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయని జంతువులపై జరిపిన అధ్యయనంలో తేలింది. అరటి ఆకు సారాన్ని ఇచ్చిన జంతువులలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగిందని పరిశోధనల్లో తేలింది. అలాగే వాటి రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గడం గుర్తించారు. వెయిట్ లాస్ మెడిసిన్. అవును, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు మీ డైట్ లో ప్రతిరోజు కొద్ది మొత్తంలో అరటి ఆకును తీసుకోండి. ఈ ఆకులో పీచు పదార్థం అనేది మెండుగా ఉంటుంది కాబట్టి త్వరగా కడుపు నిండుతుంది. అంతేకాకుండా అతిగా తినే అలవాటును కూడా తగ్గిస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొవ్వు నిల్వలను పెంచుతుంది. అదే విధంగా రక్తపోటు అంటే బీపీని కూడా తగ్గిస్తుంది. అరటి ఆకులను ఎలా తినాలి? అరటి ఆకులను శుభ్రంగా కడిగి నేరుగా తినొచ్చు. లేదంటే అరటి ఆకులను మంచి నీటిలో మరిగించి ఆ నీటిని తాగాలి. ఈ నీటితో హెర్బల్ టీ చేసుకుని కూడా గోరువెచ్చగా తాగొచ్చు. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ లో తెలియజేయండి.